అందరికీ నమస్కారం అండి. నేను మణికుమార్ని, కుంభకోణం కోపరన్ బ్రాషా విజయవాడ నుంచి. యాక్చువల్గా గత ఒక 5 or 6 days నుంచి మీకు దుర్గమ్మ అంటే మనకి నవరాత్రికి సంబంధించిన అమ్మవారి కలెక్షన్స్ వివిధ రకాల లోహాల్లో చూపిస్తున్నాను. అలాగే అమ్మవారి రూపాలు చూపిస్తున్నాను. సో అలాగే ఇంకా కొన్ని రూపాల్లో అమ్మవారి యొక్క విగ్రహాల కలెక్షన్స్ ఉన్నాయి. అంటే ఇవన్నీ ఎందుకు నేను ఇప్పుడే ప్రత్యేకం చూపిస్తున్నానంటే, మనకి రాబోయే శరన్నవరాత్రుల్లో ఈ అమ్మవార్లందరికీ ఇందులో మనం ఏ అమ్మవారిని తీసుకున్నా, అంటే మంది లక్ష్మీదేవిని తీసుకున్నా, సరస్వతీదేవిని తీసుకున్నా, లేదా దశమహావిద్యలు తీసుకున్నా, సప్తమాతృకలు తీసుకున్నా, ఏ రకంగానే సరే ఏ అమ్మను ఉపాసన చేసినా సరే మనకు ఆ కరుణ అలా ఉంటుంది. ఎందుకంటే ఆ నవరాత్రులు అంత శక్తివంతమైన నవరాత్రులు అనమాట, దసరా నవరాత్రులు. సో ఆ కోవలోకి ఈరోజు నేను చిన్నమస్త అమ్మవారిని చూపిస్తున్నాను. ఇంకోటి యాక్చువల్గా నేను కూడా మీకు ఒక ఆనందంగా చెప్పుకోవాలంటే, నిన్న చిన్నమస్త అమ్మవారి విగ్రహాలు వచ్చినాయి. యాక్చువల్గా నేను ఏంటంటే, చాలామంది అడిగారు నవరాత్రుల్లో బగలాముఖి చిన్నమస్త అమ్మవారి ఉపాసనలు బాగా చేస్తారు. సో అడిగారనమాట. నేను ఈ నవరాత్రులకు అందిస్తాను లేదో కూడా నేను చెప్పలేకపోయాను నన్ను అడిగితే. సో అలాంటిది నిన్న రావటం, నిన్న వచ్చారనమాట అమ్మవారి విగ్రహాలు. సో రాగానే ఇమీడియట్గా నేను షాప్లో పీఠంలో పెట్టేశాను అమ్మవారిని. ఒకసారి మీకు అమ్మవారిని కూడా చూపిస్తాను. అలాగే చిన్నమస్త అమ్మవారి గురించి ఈరోజు మనకున్న అనుమానాలు, అంటే కొంతమందికి, అందరికి కాదు, కొంతమందికి ఏదైనా అనుమానాలు ఏమైనా ఉన్నా కూడా నాకు తెలిసిన అనుభవాన్ని అయితే నేను అమ్మవారి విషయంలో కొన్ని నాకు తెలిసిన పురాణాల ఆధారంగా పెద్దలు చెప్పిన దాని పరంగా నేను కొన్ని చెప్తాను చిన్నమస్త అమ్మవారి గురించి. సో ఆ అమ్మవారిని ఉపాసించడం వల్ల మనకు వచ్చే లాభాలేంటి, అసలు అమ్మవారి విగ్రహాన్ని మనం పెట్టుకోవచ్చా, ఇవన్నీ కూడా నేను వివరిస్తాను. సో ఇంకా మనం విగ్రహాల కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాము. సో అదిగోండి చిన్నమస్త అమ్మవారు. యాక్చువల్గా నిన్న సాయంత్రం రాగానే మేము మీ అందరికి చూపిద్దామని అయితే నేను చిన్న ప్లేట్ మీద పెట్టాను అనమాట. అయితే నిన్న దుర్గా అమ్మవారి విగ్రహాలు కొనడానికి వచ్చిన వాళ్ళు చిన్నమస్త అమ్మవారికి నిన్న ఊరికే అలా దండం పెట్టుకున్నారు. దండం పెట్టుకున్నప్పుడు ఏమైందంటే, మా హారతి ఇచ్చేటప్పుడు అక్కడ కుంకుమ ఉంటుంది కదా, ఆ కుంకుమ అమ్మవారి కాళ్ళ మీద పడిపోయింది. ఇంకా పడిపోయేటప్పటికి ఇంకా నేను పెట్టేసుకున్నాను అనమాట అమ్మవారిని. ఏమో అమ్మవారి అనుగ్రహం, అలా కుంకుమ పడింది కదా, ఇంకా అమ్మవారి అనుగ్రహం అనుకుని ఇంకా నేను అమ్మవారికి బొట్లు అన్నీ పెట్టేసి నిన్న చిన్నమస్త అమ్మవారిని చూడండి అందంగా అలంకారం చేసుకున్నాను. నిన్న ఈవినింగ్ అనమాట, నిన్న కరెక్ట్గా మాకు 7 ఆ టైంలో అమ్మవారిని నేను అలా అలంకారం చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు మన చిన్నమస్త అమ్మవారి గురించి అయితే నేను కొంచెం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు నేను చెప్తాను. సో ఇప్పుడు మీకు చూపిస్తున్న విగ్రహం వచ్చేటప్పటికి మనకి 10 అంగుళాల్లో వస్తున్న చిన్నమస్త అమ్మవారి విగ్రహం. ఇక్కడ చిన్నమస్త అమ్మవారు వచ్చేటప్పటికి యాక్చువల్గా ఒక అమ్మవారు తన చేతితోనే తన శిరస్సును ఖండించుకుని ఉంటారనమాట. ఒక పక్కన జయ విజయలు అంటారు ఒక కథ ప్రకారం, ఇంకో కథ ప్రకారం వచ్చేటప్పటికి మనకి ఢాకిని వర్ణిని అంటారనమాట. తర్వాత అమ్మవారు వచ్చేటప్పటికి కమలంలో ఉంటారు. కమలంలో రతి మన్మధుల్ని ఇద్దరిని అమ్మవారు కాళ్ళ కింద తొక్కుతూ ఉంటారనమాట. అలాగే అమ్మవారి యొక్క అవతారం వచ్చేటప్పుడు దిగంబరత్వంగా నగ్నత్వంగా ఉంటారనమాట. అలాగే ఇవి రక్త పానీయాలు అనమాట, అంటే ఇది రక్తం ఇది దాహ అనమాట. సో అసలు ఏంటి ఇదంతా ఏంటనంటే, నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను చిన్నమస్త అమ్మవారి గురించి. యాక్చువల్గా మనకి మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, అమ్మని తన శిరస్సుని తను ఖండించుకుని, అసలు యాక్చువల్గా చిన్నమస్త అమ్మవారు ఎందుకు వచ్చింది? అమ్మవారు రాక్షసుల నుంచి దేవతలను కాపాడుతాకి, సృష్టిని కాపాడుతాకి అమ్మవారు వచ్చారు. అమ్మవారికి అవసరమా ఈ అవతారం స్వీకరించడానికి? స్వీకరించారంటే దేవతలు వెళ్ళి అమ్మవారిని, దేవతలు బ్రహ్మదేవుడు, విష్ణువు, మహేశ్వరులు అందరూ అమ్మవారిని ప్రార్థించడం, అమ్మవారి చిన్నమస్త అవతారం తీసుకోవడం ఎందుకు జరిగిందంటే, యాక్చువల్గా ఏకాక్షుడనే రాక్షసుని సంహరించడానికి తీసుకున్న అవతారమే చిన్నమస్త అవతారం. చాలా మంది ఏంటంటే, బాబు ఈ అవతారాలు ఏంటండి, ఇదేంటని అంటారు. అమ్మవారికి అలా ఉండటం ఇష్టమా అండి చెప్పండి? అసలు మీరు ఇక్కడ అమ్మవారికి త్యాగాన్ని మనం గమనించుకోవాలి.
అమ్మవారి ఒక త్యాగాన్ని అయితే మనం గమనించాలి. ఎందుకంటే తన శిరస్సును తను ఖండించి తన ఒంటిలోని రక్తాన్ని అందరికీ దాహం తీర్చి ఆహారం అంటే ఒక దాహం తీర్చి ఆహారంగా అందరికి అందించి తను ఈ సృష్టిని పోషించింది. అలాగే తనను తను పోషించుకుంది, అందరినీ పోషించింది అనమాట. అంటే ఆవిడ ఎంత త్యాగమూర్తి అమ్మ, ఎంత మన కోసం అంటే ఈ భూమి ఈ సృష్టిని రక్షించడానికి అమ్మ తీసుకున్న నిర్ణయాలు, అమ్మ లీలలు, ఇవన్నీ ఆది పరాశక్తి లీలలే అనమాట. సో ఆ రూపాల్లో ఏంటంటే మనం చూడాల్సింది అమ్మవారి యొక్క త్యాగం, అమ్మవారు మన మీద చూపించిన కరుణ, అలాగే ఈ సృష్టిని రక్షించే విధానం, ఒక తల్లిలాగా జగన్మాతలాగా కాపాడే విధానం, ఇవి గమనించాలి తప్ప వేరే దృష్టికి అయితే అమ్మవారిని చూడకూడదు. అది నాకు తెలిసిన అభిప్రాయం అండి. మరి మిగతా వాళ్ళు ఎలా చూస్తారో నాకే తెలియదు. ఇంకోటి యాక్చువల్గా అసలు జరిగిన విషయం, ఏకాక్షుడు అనే రాక్షసుడు దేవతల మీదకి యుద్ధం వెళ్తాడు. ముందు ఏ రాక్షసుడు వచ్చినా సరే ముందు యుద్ధం చేసేది, స్వాధీనం చేసుకునేది స్వర్గలోకాన్ని, దేవతలనే పీడిస్తారు. అలాగే ఇంకోటి ఏం చేస్తారంటే దేవతలకు ఆహారం హవిసులు అంటారు. అంటే ఋషులు వాళ్ళు హోమాలు చేస్తున్నప్పుడు వాటి నుంచి వచ్చే హవిసులు తీసుకోవడం వల్ల వాళ్ళు బలంగా ఉంటారు. ఆ యజ్ఞయాగాలు జరగకపోతే దేవతలు క్షీణులు అవుతారు. దేవతలు క్షీణులైతే వీళ్ళు సరైన వర్షాలు ఉండవు, వరుణదేవు నుంచి వర్షాలు ఉండవు. అలాగే సూర్యదేవుడి నుంచి కాంతి హీనమవుతుంది, చంద్రదేవుడి దగ్గర నుంచి కాంతి హీనం, అంటే ఆ చల్లదనం రాదు. సో ఇవన్నీ సృష్టికి భంగపాఠం కలుగుతూ ఉంటాయి. ఇవన్నీ ప్రతి రాక్షసుడు చేసే ప్రతిచర్యలు అనమాట. వాళ్ళు చేసేది ప్రతిది అదే. సో వీళ్ళందరూ వెళ్ళి దేవతలందరూ వెళ్ళి బ్రహ్మని మొరపెట్టుకోవడం, బ్రహ్మ దేవతలందరూ కలిసి వెళ్ళి అమ్మవారిని వేడుకోవటం అలా జరిగిందనమాట. సో అమ్మవారు ఏం చేశారంటే ఫస్ట్ జయ విజయాల్ని తీసుకుని యుద్ధానికి వెళ్ళారు ఏకాక్షుడితో. ముగ్గురే వెళ్ళారనమాట, జయ విజయ అమ్మవారు. ఈ ముగ్గురే వెళ్ళినప్పుడు ఏకాక్షుడు అంటే ఒక కన్నుతో ఉండే రాక్షసుడు. ఆ ఏకాక్షుడు యాక్చువల్గా అమ్మవారి మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు వీళ్ళు ముగ్గురే ఉన్నారు. కానీ ఆ ఏకాక్షుడు చాలా మంది సైన్యాన్ని సృష్టిస్తాడు. ఆ సైన్యాన్ని సృష్టించేటప్పటికి ముగ్గురే అయిపోతారు. సో ముగ్గురు అయిపోయినప్పుడు ఏమవుతుందంటే అమ్మవారు ఏం చేస్తారంటే అప్పటికే జై విజయులు యుద్ధం చేసి అలిసిపోయి ఉంటారు. ఎంత యుద్ధం చేసినా రాక్షసులు మరణిస్తున్నారు, మళ్ళీ కొత్త రాక్షసులు పుడుతూనే ఉన్నారు. సో అలిసిపోయేటప్పటికి ఇంకా అమ్మవారి కోపం వచ్చి 64 యోగిల్ని ఆవాహన చేస్తారనమాట. 64 యోగిల్ని ఆవాహన చేసినప్పుడు ఆ 64 మంది యోగిలు వచ్చి మొత్తం రాక్షస సంహారం మొత్తం చేస్తారు. అలాగే అమ్మవారు వచ్చేటప్పటికి ఏకాక్షుడు అనే రాక్షసుని సంహరిస్తారు. అది ఒక కథ. ఈ కథలో కొనసాగింపు ఏమవుతుందంటే ఈ 64 మంది యోగినులకి యుద్ధం చేసి అలిసిపోయి ఉంటారు, ఆకలితో ఉంటారు. వాళ్ళు వెళ్ళి అమ్మ మేము మీ బిడ్డలం, మాకు ఆకలేస్తుంది, ఆకలేస్తుంది, మేము ఉండలేకపోతున్నాం, మా ఆకలి తీర్చు అని అడుగుతారు. అప్పుడు అమ్మవారు తన శిరస్సును ఖండించి యాక్చువల్గా తన రక్తాన్ని ఆ 64 యోగులకి రక్త తాపం తీరుస్తారనమాట, ఆకలి తీరుస్తారు. సో అంటే ఇక్కడ అమ్మతనం మనకు తెలుస్తుంది, ఆ అమ్మవారు తీసుకున్న నిర్ణయాలు తెలుస్తున్నాయి. అలాగే ఇక్కడ వచ్చేటప్పటికి అమ్మవారి కాలు కింద రతి మన్మధులు ఉంటారు. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, రతి మన్మధులు ఉంటారు. యాక్చువల్గా కామం అంటే కోరికలు, ఆ కోరికల్ని అమ్మవారు అదుపులో పెట్టుకుంటారు. మీకు ఇంకా నేను ప్రత్యేకంగా చెప్పాలి అంటే అలాగే గౌతముడు కూడా అమ్మవారిని ఉపాసన చేసి, అందుకనే బౌద్ధ మతంలో చిన్నమస్తాదేవికి చాలా 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 ఉపాసన, అలాగే అమ్మవారి గురించి ప్రత్యేకంగా ఎక్కువగా అమ్మవారి యొక్క విద్య గురించి, అమ్మవారి యొక్క ఉపాసన గురించి, అమ్మవారి యొక్క ఆలయాల గురించి చాలా వరకు మనకి బౌద్ధ మతంలో మనకి బాగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. బౌద్ధాచారంలో కూడా చిన్నమస్త అమ్మవారికి బాగా ఉపాసన ఉంది. వజ్ర వైరోచి అంటారు అమ్మవారిని నేపాల్ వైపు. అలాగే గౌతముడు కూడా తనలో ఉన్న చెడు లక్షణాలని, కోరికల్ని అన్నిటినీ అమ్మవారు ఉపాసన చేసే తర్వాత బుద్ధుడి కింద మారాడు. సో అంటే అమ్మవారు ఒక కరుణ ఎలా ఉంటుందంటే మనలో ఉన్న చెడుని వాటన్నిటిని ప్యూరిఫై చేసి మనకి ఏదైతే కావాలో దానిని అమ్మవారు మనకి ప్రసాదిస్తారనమాట. అలాగే అమ్మవారు ఉపాసన చేయటం వల్ల 6th సెన్స్ అనేది యాక్చువల్గా మనం వింటూ ఉంటాం.
ఆ సిక్స్త్ సెన్స్ అనేది అమ్మవారి ఉపాసన వల్ల మనకి ఎక్కువగా వస్తుంది. యాక్చువల్గా కొంతమందికి అలాంటి అతీంద్రమైన శక్తులు అనేది ఉంటాయి. కొంతమంది సాధకులు అసలు వాళ్ళు బయటికి రారు, వాళ్ళు మాట్లాడరు. అలాంటి సాధకులు చిన్నమస్తా దేవుని ఉపాసన చేయటం వల్ల అతీంద్రియ శక్తులు వశమవుతాయి అంటారు. అలాగే చెప్తా ఉంటారు. అలాగే సిక్స్త్ సెన్స్ అంటే మనకు జరగబోయేదాన్ని, అది చెడు అవ్వచ్చు, మంచి అవ్వచ్చు, మనం కొంచెం దానిని గ్రహించగలుగుతాం. సో అవన్నీ కూడా అమ్మవారి ఉపాసన నుంచి వస్తాయి. అలాగే నరదిష్టికి కానీ, శత్రువుల నుంచి భయం కానీ, అలాగే ఐశ్వర్యం, అమ్మవారి కనుక దయ కనుకుంటే ఐశ్వర్యానికి అసలు కొరవే ఉండదు. అంత ఐశ్వర్య ప్రదాత అనమాట. సో నేను కొంచెమే చెప్పాను అమ్మవారి గురించి కనుక మీరు సెర్చ్ చేసిన మార్కండేయ పురాణంలో చదివితే మీకు అమ్మవారి గురించి ప్రత్యేకంగా ఇంకా ఇంకా ఎక్కువ విషయాలు అయితే తెలుస్తాయి. ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుందని ఇక్కడ వరకు చూపించాను. సో ఇది చిన్నమస్త అమ్మవారి గురించి అండి. ఎందుకంటే నవరాత్రులు వస్తున్నాయి కాబట్టి ఈ అమ్మవారు ఎవరైతే అడిగారో సో వాళ్ళకి నేను ఈ విగ్రహం చూపిస్తున్నాను. అలాగే కొంతమందికి ఏదైనా అమ్మవారి గురించి కొంచెం అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేశాను. సో మీకు కూడా అమ్మవారి గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నాకు కూడా షేర్ చేయండి. సో నేను అది కూడా నేను తెలుసుకుంటాను, నాకు తెలియని కూడా. సో నెక్స్ట్ వేరే కలెక్షన్లోకి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ నేను చూపిస్తున్న అమ్మవారు వచ్చేటప్పటికి మనకి 11 అంగుళాల్లో వస్తున్న మూకాంబికాదేవి. యాక్చువల్గా మనకి కర్ణాటకలో, సౌత్ కర్ణాటకలో కొల్లూరు మూకాంబికాదేవి ఆలయం ఉంది కదా. సో మూకాంబిక అమ్మవారు అనమాట. ఈ అమ్మవారికి కూడా విశేషంగా నవరాత్రుల్లో చాలా చాలా బాగా అంగరంగ వైభవంగా నవరాత్రులు జరుగుతాయి. అలాగే అమ్మవారు కూడా శక్తిపీఠం కాబట్టి సో కొల్లూరు మూకాంబిక అమ్మవారిని నేను ప్రత్యేకంగా చూపిస్తున్నాను. ఈ అమ్మవారు వచ్చేప్పటికి మనకు కంచులో 11 అంగుళాల్లో వస్తున్నారు. చాలా 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 షార్ప్ ఫీచర్స్తో వస్తాయి. అలాగే అమ్మవారు ఒక పీఠము, అమ్మవారు ఒక చీర కుచ్చుళ్ళు, అమ్మవారి యొక్క చీర అంటే అలంకరణ, అలాగే వరద అభయహస్తాలు, అమ్మవారి చేతిలో ఉన్న శంకు చక్రాలు, కన్నకుండలాలు, కోలముఖం, కిరీటం ప్రతిదీ కూడా చాలా 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 స్పష్టంగా ఉంటుంది. సో 11 అంగుళాల్లో కొల్లూరు మూకాంబిక అమ్మవారు కావాలి, అలాగే అమ్మవారి కలెక్షన్ ప్రత్యేకంగా ఇంట్లో పెట్టుకోవాలనుకునే వాళ్ళకి ఇది చాలా చాలా స్పెషల్ కంచు విగ్రహం అనమాట. ఇదొక మోడల్. సో ఇప్పుడు మీకు చూపిస్తున్న అమ్మవారు వచ్చేటప్పటికి శివగామి అమ్మవారు, కామేశ్వరీదేవి. యాక్చువల్గా మనకి వచ్చేటప్పటికి అమ్మవారు 11 అంగుళాల్లో వస్తున్నారు. ఇది ఆర్ట్ అనేది నేను ప్రత్యేకంగా చెప్తున్నాను. ఇది చోళుల ఆర్ట్ అన్నమాట. ఈ చెవులు సాగినట్టు ఉండటం, కన్నకుండలాలు, అమ్మవారి ముఖము, ఈ ఆర్ట్ అంతా చోళ స్కల్ప్చర్ అంటారు. అంటే కంచు విగ్రహాలు ఒకప్పుడు మనకి తిరుమలాంబ, శ్రీకృష్ణదేవరాయలు వీళ్ళు విగ్రహాలు కనుక మీరు తిరుమల తిరుపతి వెళ్తే ఈ స్ట్రక్చర్ అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే చెన్నై ఎగ్మోర్ మ్యూజియంకి వెళ్ళినా ఈ స్ట్రక్చర్స్ మీకు బాగా కనిపిస్తాయి, స్కల్ప్చర్స్ అనేది. సో అమ్మవారు చక్కగా పద్మపీఠం మీద చిన్ముద్రతో చక్కగా అందంగా చెయ్యి వంపుగా పెట్టి చాలా అందంగా ఉంటారు. యాక్చువల్గా శివగామి అమ్మవారు శివకామేశ్వరి దేవి అనమాట. ఎందుకంటే శివగామి అమ్మవారు మనకి యాక్చువల్గా పార్వతీదేవిగా మనం అలంకారం చేసుకోవచ్చు అమ్మవారి రూపంలో. అలాగే నటరాజు సమేత శివగామిగా కూడా అమ్మవారు ఉంటారనమాట. సో నటరాజ్ మీరు అంటే ఇది నవరాత్రులకు సంబంధించింది కాబట్టి పార్వతీదేవిని ఇలా నుంచిన విగ్రహంగా మీకు చూపిస్తున్న కలెక్షన్ అనమాట. ఇది పూర్తిగా ఎల్లో యాంటిక్ ఫినిషింగ్తో వస్తుంది. హై ప్రీమియం క్వాలిటీ, చాలా చాలా అయితే అందంగా ఉంటారు. అలాగే అమ్మవారి వెనకాల ఆ అంగాంగ వివరణ, అమ్మవారు కిరీటానికి అలంకరణ ప్రతిదీ కూడా చాలా 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 క్లారిటీగా ఉంటుంది. సో ఇదొక మోడల్. సో నెక్స్ట్ నేను చూపిస్తున్న అమ్మవారు వచ్చేటప్పటికి కంచులో మనకి 1.5 సైజు విగ్రహంలో కంచులో శ్రీరాజరాజేశ్వరి దేవి విగ్రహం అనమాట. సో నవరాత్రులు స్పెషల్గా చూపిస్తున్నాను. సో ఇంకా స్టెప్గా చెప్పాలంటే అమ్మవారి కిరీటం కార్వింగ్ చూడండి, కంచు కదా, కిరీటం చూడండి. ఆ కిరీటం మీద కీర్తిముఖుడు అలంకారం. యాక్చువల్గా మకర తోరణంలో ఉంటాడు ఈయన. ఇక్కడ చూడండి కిరీటం మీద ఉన్నాడు. అలాగే అమ్మవారి ఒక నెలవంక, అమ్మవారి ఒక ముఖము, అలాగే అమ్మవారి ఒక కర్ణకుండలాలు, కంఠహారము, అలాగే అమ్మవారి యొక్క చీర కుచ్చులు, అలాగే ఇక్కడ అమ్మవారు కూర్చున్న లలితాసనము, అమ్మవారి చేతిలో చెరుగ్గడ, సో శంకుపాసాలు కానీ ప్రతిదీ కూడా అమ్మవారు
చాలా 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 క్లియర్గా క్లారిటీగా ఉంటారు. అలాగే మనకి అడుగున్నర సైజులో వస్తున్నారనమాట, కింద పీఠంతో సహా. చక్కగా శ్రీరాజరాజేశ్వరి దేవిని మనం అంటే మనం డైలీ పూజకే కాదు, ఇంట్లో అలంకారప్రాయంగా అమ్మవారిని పెట్టుకున్నా కూడా ఆ అందమే వేరు ఇంట్లో. సో ఏమంటే విగ్రహాలంటే నేను ఎన్నోసార్లు చెప్తున్నాను, విగ్రహాలంటే పూజలు చేయాలి అవి చేయాలని కాదు. ఇలాంటి విగ్రహాలు మన ఇంట్లో పెడతాం వల్ల నెక్స్ట్ జనరేషన్కి మన సనాతన ధర్మంలో భగవంతుల గురించి, వాళ్ళకు రూపాల గురించి అందరికీ తెలుస్తూ ఉంటాయి. రేపు పిల్లలు వచ్చిన, ఫర్ ఎగ్జాంపుల్ నా వయసు తీసుకుంటే నా పిల్లలకి, అలాగే నా పిల్లలకి అలా తరతరాలకి తెలుస్తూ ఉంటుంది. నేను నా పిల్లలకు చెప్తాను, వాళ్ళ పిల్లలకు చెప్తారు. అలాగే వచ్చి దేవుళ్ళ గురించి అడుగుతూ ఉంటారు, ఈ విగ్రహాలు, ఈ అమ్మవారు ఎవరని. సో ఇవన్నీ ఏంటంటే మన శిల్పకళ సంపదగా భావించాలి. సో ఈ అమ్మవారు చాలా చాలా స్పెషల్గా ఉంటారు, ఎందుకంటే అమ్మవారి పాదాల దగ్గర నుంచి ప్రతిదీ కూడా అంత డీటెయిలింగ్ ఉంటాయి. సో కంచు కాబట్టి వెరీ వెరీ స్పెషల్ అనమాట. సో ఇది నవరాత్రుల్లో చాలా స్పెషల్ కలెక్షన్ అనమాట. మీకు ఇది చూపిస్తుంది కూడా మొత్తం కంచులో డ్రై లుక్తో వస్తుంది. సో నెక్స్ట్ మీకు 10 అంగుళాల్లో చూపిస్తున్న దీపలక్ష్మి కలెక్షను చాలా చాలా స్పెషల్ అనమాట. సో నవరాత్రుల్లో అమ్మవారికి అటు ఇటు అలంకారం చేసుకోవడానికి అవ్వచ్చు, లేదంటే రేపు కార్తీక మాసం, దీపావళికి ప్రతిసారి, అంటే దీపలక్ష్మిలు అనేది లక్ష్మీ స్వరూపం కాబట్టి వాళ్ళని ఎప్పుడు ఇంట్లో ఉంచుకోవడం చాలా చాలా మంచిది. అలంకారప్రాయంగా ఉంచుకున్నా పర్లేదు, దీపారాజనకైనా ఉంచుకున్నా పర్లేదు. సో ఇక్కడ మీకు కార్వింగ్ చూస్తే చాలా చాలా అందం ఉంటాయి. అలాగే చీర, అమ్మవారు ఒక చీర, చక్కగా చేతిలో పట్టుకున్న దీపము, అలాగే పద్మపీఠము చాలా చాలా బాగుంటాయి అన్నమాట. ఇంకా అమ్మవారిలో ఒక వెనక భాగం కూడా చూపిస్తున్నాను చూడండి ఎంత అందంగా ఉన్నారో. ఆ ముడి కింద మళ్ళీ జుట్టు, అదంతా కూడా స్ట్రక్చర్ అంతా కూడా చాలా 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 డీప్ కార్వింగ్తో వస్తుంది, చాలా బాగుంటుంది. సో 10 ఇంచెస్లో వస్తున్న విగ్రహం అనమాట. మనం దీపలక్ష్మిలు 10 అంగుళాల్లో వస్తున్నారు కాబట్టి ఒక అడుగు సైజు విగ్రహం పెట్టుకుంటే చాలా చాలా అందంగా ఉంటుంది. సో ఇందులోనే ఇంకో నెక్స్ట్ మోడల్ వచ్చింది, అది కూడా చూపిస్తాను. సో నెక్స్ట్ నేను చూపిస్తున్న కలెక్షన్ వచ్చేటప్పటికి ఎల్లో యాంటిక్ ఫినిషింగ్తో వస్తుంది, సాలిడ్ లుక్తో వస్తుంది. అలాగే దీపలక్ష్మిలో కొత్త మోడల్ అనమాట. యాక్చువల్గా హైట్ వచ్చేటప్పటికి మనకి 1 ఫీట్లో వస్తున్నారు. అలాగే ఇంతకుముందు 10 ఇంచెస్లో చూసినప్పుడు ఇక్కడ చిలకలు లేవు, కానీ ఇక్కడ మీకు చిలకలు వస్తున్నాయి. అలాగే కంఠహారాలు, అలాగే ఈ దీపం సైజ్ పెద్దది పెరుగుతుంది. అలాగే ఇంకా ముడి చూస్తే యాక్చువల్గా ఈ పైన ఏదైతే ముడి పెడతామో ఆ కుప్ప అనేది ఇక్కడ పెద్దగా వస్తుంది. అలాగే ఈ ముడి, ఈ యొక్క జడ ముడి కూడా డిఫరెన్స్ చాలా బాగుంటుంది. అలాగే ముఖాలు వచ్చేటప్పటికి కళ్ళు చాలా పెద్దగా, ముఖం వచ్చేటప్పటికి కోలముఖం కాకుండా స్క్వేర్ షేప్లో వచ్చినట్టు వస్తాయి. అలాగే బ్యాక్ సైడ్ చూడండి, యాక్చువల్గా జడ ఎంత అల్లినట్టు ఎంత అందంగా ఉందో జడ అయితే మీకు చాలా చాలా క్లియర్గా ఉంటుంది. ఇది ఫ్రంట్ పోర్షన్, ఇది బ్యాక్ పోర్షన్, రెండు పక్క పక్కన మీకు తెలుస్తుంది. అంటే ఎందుకు ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ పెట్టారంటే మీకు ఫ్రంట్ సైడ్ ఎంత కార్వింగ్ ఉందో బ్యాక్ సైడ్ కూడా అంతే కార్వింగ్ ఉంది. ఇది పూర్తిగా ఎల్లో యాంటిక్ ఫినిషింగ్లో వస్తుందని చెప్పాను కదా. సో మనకి 12 ఇంచెస్లో వస్తుందన్నమాట. చాలా పెద్ద పెద్ద విగ్రహాలు కానీ ఏదైనా పెట్టినప్పుడు చక్కగా ఇరువైపులా డెకరేషన్గా పెట్టుకోవచ్చు. సో ఇదొక మోడల్. సో నెక్స్ట్ నేను చూపిస్తున్న దీపలక్ష్మి కలెక్షన్లో 1.5 ఫీట్లో వస్తున్న విగ్రహాలు అనమాట. ఇది మీకు గోల్డ్ యాంటిక్ ఫినిషింగ్తో వస్తుంది. హైట్ 1.5 ఫీట్, ఫుల్ కార్వింగ్ అనమాట. అంటే ఎక్కువ అలంకారం కోరుకునే వాళ్ళకి ఇది చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ చీరగా, అలాగే ముఖాలు కానీ, నుదుటిన బొట్టు కానీ, కిరీటం కానీ, నగలు కానీ, అలాగే ఇరువైపులు ఉన్న చిలకలు, అలాగే వాళ్ళొక్క వస్త్రాలంకరణ చాలా చాలా స్పెషల్గా ఉంటుంది. అలాగే కార్వింగ్ కూడా చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. సో మీకు ఇక్కడ చూస్తే తెలుస్తుంది. అలాగే ఇంకా బ్యాక్ సైడ్ కార్వింగ్ చూడండి, బ్యాక్ సైడ్ కూడా. సో కిరీటము, ఇక్కడ కేశాలు, అలాగే వెనక భాగం వచ్చేటప్పటికి ప్రతిదీ కూడా చాలా చాలా డీటెయిలింగ్ వస్తుంది. సో 1.5 ఫీట్లో కావాలనుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది. దీపలక్ష్మిలో 1.5 ఫీట్ వస్తే మనకి విగ్రహం వచ్చేటప్పటికి మినిమం 2 అడుగులు ఎత్తులో ఉంటేనే యాక్చువల్గా వీటి ఒక అందం తెలుస్తుంది అనమాట. సో లేని పక్షంలో మనం విడిగా అలా పెట్టుకున్నా కూడా చాలా చాలా అందంగా ఉంటాయి. సో మీకు ఎల్లో యాంటిక్ ఫినిషింగ్, గోల్డ్ యాంటిక్ ఫినిషింగ్లో వస్తున్న మ్యాటీ లుక్ అనమాట. సో ఇదొక మోడల్. సో మరీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే రేపు నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి కొంచెం 1 టౌన్ బ్రాంచ్కి అయితే అటు వెళ్ళే వాళ్ళు కొంచెం కష్టం అండి. ఎందుకంటే మొత్తం ట్రాఫిక్ డైవర్ట్ చేస్తారు. సో కార్స్లో వచ్చేవాళ్ళు, నాన్ లోకల్ మాత్రం మీరు బెటర్ బందర్ రోడ్ బ్రాంచ్కి రండి. అసలు 1 టౌన్ బ్రాంచ్కి అయితే మీరు అటు అయితే దయచేసి వెళ్ళొద్దు. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉన్నా ఫోన్ చేయండి, నేను గైడ్ చేస్తాను.
తర్వాత ఇంకోటి మీకు ఏమైనా ఐటమ్, మీకు ఏమైనా విగ్రహాలు కానీ ఏదైనా కలెక్షన్ నచ్చితే వాటి స్క్రీన్ షాట్స్ అనేది తీసి వాట్సాప్ నెంబర్కి పంపించండి. మీరు ఆ స్క్రీన్ షాట్స్ పంపించడం వల్ల నేను ఈజీగా ఆన్సర్ రిప్లై ఇవ్వటానికి నాకు కొంచెం ఈజీగా ఉంటుంది. సో ఉంటానండి. మణికుమార్, కుంభకోణం కాపర్ అండ్ బ్రాస్ షాప్, బందర్ రోడ్, 1 టౌన్, విజయవాడ.